ఇవాళైతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ చేస్తున్నానండి. అదే ఇవాళ వీడియో. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇలా అయితే ఒక పాత్ర తీసుకుని సరిపడినంత అయితే ఆయిల్ తీసుకున్నాను. నేనైతే ఆయిల్ వేగిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. అది మీరు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే తెలుస్తుంది నేను జీలకర్ర వాడతానని చెప్పేసి. అది వేగేటప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మటన్కి మంచిగా ఉంటేనే బాగుంటుందండి. మనకి చికెన్కి అయితే ఫ్రై చేసినా బాగానే ఉంటుంది, కానీ మటన్లో ఆనియన్స్ ఉంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. చక్కగా ఉల్లిపాయలు వేసేసుకుని అవి బాగా అయితే వేయించేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం అంత సాల్ట్ వేస్తాను, అంటే కల్లుప్పు అయినా బరకుప్పు అయినా వేస్తాను. ఇలా కొంచెం అంత పసుపు అయితే వేసుకున్నాను, ఎందుకంటే మనం చేసేది నాన్ వెజ్ కర్రీ కదా, పసుపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అందుకని పసుపు వేసుకుంటాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కల దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం తీసుకున్న మటన్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాము. వేసేసుకుని చక్కగా ఉల్లిపాయల్లో అయితే కలిసేలాగా తిప్పుకోవాలి మొత్తం అంతా. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూనుడు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూనున్నర 2 స్పూన్ల వరకు అయితే కారం కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ బాగా పచ్చివాసన పోయేలాగా అయితే వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం వేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత అయితే కొంచెం 2 గ్లాసుల వరకు, అంటే ఇది పావు కేజీ కర్రీ కదా, నేను ఇంచుమించు ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకుంటాను. మనం తీసుకున్న మటన్ దాని ఇదిని బట్టి తీసుకోవాలి. మాకు మటన్ అయితే చాలా బాగుంటుంది అనమాట, అందుకని ఉరికినే కుక్ అయిపోతుంది కాబట్టి నేను 1/2 లీటర్ వాటరే తీసుకున్నాను. ఇలా అయితే కొంచెం నీరు ఇంకేదాకా ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను చెప్పిన 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి, దాంట్లో తీసుకోవాలి. తీసుకుని చక్కగా ఒకసారి మళ్ళీ కలవబెట్టుకుని పైన అయితే మూత వేసుకోవాలి. మూత కూడా బోర్లా వేసుకోండి, అప్పుడు మనకి లోపల పదార్థం అయితే కుక్ అవుతుంది మంచిగా ఈవెన్గా. ఇదిగోండి కూర అయితే ఉడుకు పట్టేసింది. మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకోండి, ఎందుకంటే మనం ఇచ్చిన మసాలాలు అవి అన్నీ ముక్కలకి పట్టాలి కదా, అందుకని చెప్పేసి. ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకుంటాను, ఎందుకంటే మటన్ కదా కుక్ అవడానికి టైం పడుతుంది, అందుకని లాస్ట్లో అయితే సాల్ట్ వేసుకోండి, లేదా బరకుప్పు వేసుకోండి. ఇక్కడైతే రసం పెట్టాను, రసంలోకి తాలింపు వేసి కొంచెం అంత కొత్తిమీర ఆ తాలింపులో అయితే వేసుకున్నాను, ఎందుకంటే కుక్ అయిపోయాక కొత్తిమీర వేసిన చారుకి ఫ్లేవర్ రాదు అని నా ఫీలింగ్, అందుకని నేను ఇలా విడిగా వేసుకుంటాను. ఇదిగోండి కావాల్సిన వాళ్ళు పైన కూడా వేసుకోవచ్చు. ఇది కూరలో వచ్చేసి గరం మసాలా వేసాను, అలాగే కొంచెం అంతా కొత్తిమీర వేసాను. ఇది తీసేసి సర్వింగ్ బౌల్లోకి రెడీ చేసుకోవడమే. ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ.